పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది సిద్ధాంతం. కాశీలో ఉండి 9 రోజుల్లోనో 9 వారాల్లోనో 9 నెలల్లోనో 9 ఏళ్లలోనో సాధించవలసింది ఇది. అంతేగాని నేను కాశీలో 9 రోజులు ఉన్నానని ఒకడు మొదలెట్టారు ఈ మధ్యన బాగా. 9 వారాలు ఉన్నాం, వెంటనే వీడి మించి వాడు గొప్ప చెప్పాలి కదా. ఇంకోటి 9 నెలలు ఉన్నాం, మేము 9 ఏళ్ళు ఉన్నాం. ఇంకా విచిత్రమైన మాట విన్నాను. అవురా జ్ఞానం ఎంత బాగుంది అనుకున్నా. నేను వెళ్ళేటప్పుడు 9వ నెంబర్ బెర్త్లో వెళ్ళా, వచ్చేటప్పుడు 9వ నెంబర్ బెర్త్లో వచ్చా. ఇంత పుణ్యాత్ముడు ఎవడు ఉంటాడు? ఆ 9వ నెంబర్ బెర్త్ రావడానికి మీరు రైల్వే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉంటాడు అజ్ఞానంలో. కారు నెంబర్లు ఎక్కి నెంబర్కి ఇచ్చినట్టు. అంటే మనం ఏం చేసాం, వేదాంతంలో 9ని చాలా పూర్ణ సంఖ్యగా చెప్పి పూర్ణత్వాన్ని చేరుకోవాలి అంటే పూర్ణత్వం వదిలేసి పూర్ణం బూరెలు తినేసి 9 లక్కీ నెంబరాయా. అందుకే 4 9లు ఉన్న కారు కొనుక్కో, నీకు మోక్షం వస్తుంది. 4 9లు ఉన్న కారు కొనుక్కుంటే మోక్షం వస్తుందో రాదో తెలియదు, సరిగ్గా నడవకపోతే ప్రమాదం అవుతుంది, మోక్షం వస్తుంది. ఇది మనం ఎంతసేపు వాళ్ళు శాస్త్రజ్ఞానం చెబితే మనం సెంటిమెంట్ చేస్తున్నామండి. ఇక దీనికి శంకరాచార్యులు 100 మంది పుట్టిన ఉపయోగం లేదమ్మా, జాతి ఎందుకే బాగుపడదు. మనం అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా దాన్ని.